హలో ఫుడీస్. ఇంత బిజీ లైఫ్లో మనం రోజు డైలీ పనులతో విసిగిపోయి ఉంటాము. సో అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా కోరుకుంటాం. అందుకే ఈరోజు మనం చూసేద్దాం పిజ్జా ఫ్రైస్. ఈ డిష్ కొంచెం వెరైటీగా, మంచి టేస్టీగా, ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుంది. దీనికోసం మనం హోమ్ మేడ్ లేదా ఫ్రోజన్ ఫ్రైస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ ఫ్రైస్ని యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన టాపింగ్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ టాపింగ్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా కొంచెం ప్రాసెస్డ్ చీజ్, ఇంకా మొజరెల్లా చీజ్ కూడా కొంచెం, పిజ్జా సాస్, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్ సీజనింగ్, కొంచెం మైనీస్ లేదా వైట్ సాస్. ఇక్కడ నేనైతే మైనీస్ని వాడుతున్నాను. ఫ్రైస్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నా ఫ్రోజన్ ఫ్రైస్ని నేను ఆయిల్లోకి వేస్తున్నాను. హై ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకోండి. ఒక 3 to 4 minutes పాటు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఫ్రైస్ అన్నీ క్రిస్పీగా, అన్నీ వేగే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మీరు వీటిని ఆయిల్లోంచి తీసేసి పక్కన పెట్టుకోవచ్చు. ఫ్రైస్ అన్నీ ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అంతా పోతుంది. ఇప్పుడు ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ని తీసుకోండి. దాంట్లో కొన్ని ఫ్రైస్ తీసుకోవాలి. ఇదిగో ఈ విధంగా. దాని మీద కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పిజ్జా సాస్ని ఈ విధంగా వేసుకోవాలి. నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో ఫాలో చేయాలి అంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. మైనీస్ని కూడా ఇదిగో పైనుంచి ఈ విధంగా వేసుకోవాలి. దాని తర్వాత వీటి మీదకే రెగ్యులర్ చీజ్ని, ఇంకా మొజరెల్లా చీజ్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ నచ్చేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. చీజ్ మీద మీరు సెలెక్ట్ చేసుకున్న టాపింగ్స్ని వేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న టాపింగ్స్ని నా చీజ్ మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ముందుగా ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్ని సన్నగా చాప్ చేసుకోండి. అప్పుడే అవి కొంచెం కుక్ అవ్వడం ఈజీ అవుతుంది. ఇంకా బాయిల్ చేసుకున్న కార్న్ని వేసుకుని దాని మీద కొంచెం సాల్ట్ని జల్లుకోవాలి. తర్వాత ఇంకొకసారి మైనీస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మళ్ళా ఒకసారి చీజ్ని కూడా దానిపైన స్ప్రెడ్ చేసుకోండి. ఫైనల్గా నేను ఆలివ్స్ని ఆ పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సీజనింగ్స్ని నేను ఇక్కడ మిక్స్డ్ హర్బ్ సీజనింగ్ని, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ని యూస్ చేస్తున్నాను. ఫైనల్గా వీటన్నిటి మీద వీటిని జల్లుకుంటున్నాను. మీకు నచ్చితే మరికొన్ని టాపింగ్స్ని పైన కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మైక్రోవేవ్ చేయడానికి రెడీగా ఉంది. దీన్ని మీరు మైక్రోవేవ్ చేసుకోవాలి. మైక్రోవేవ్లో ఒక 1 minute పాటు ఉంచండి. వావ్, ఇది రెడీ అయిపోయింది. చూస్తానికి చాలా యమ్మీగా ఉంది కదా. అచ్చు పిజ్జా లాగా ఉంది, బట్ ఇట్స్ కొంచెం డిఫరెంట్. నాకైతే చూడటానికి చాలా యమ్మీగా ఉంది. చీజ్ బాగా మెల్ట్ అయింది. వెజీస్ కూడా బాగా కుక్ అయినట్టు కనిపిస్తుంది. అలానే మరీ కుక్ అయిపోకూడదు, క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. బాగా టెంప్టింగ్గా ఉంది కదా. ఒకసారి ఒక బైట్ తీసుకుని టేస్ట్ చేద్దాం. చీజీగా కూడా ఉంది కదా. వావ్, భలే ఉంది. ఇప్పుడు దీన్ని చేసుకోవడానికి మరొక విధానం కూడా చూద్దాము. దానికోసం నేను ఒక పాన్ని తీసుకుంటున్నాను. పాన్ వేడయ్యాక దాంట్లో నేను కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకుంటున్నాను. ఇదిగో ఈ విధంగా మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇదిగో ఈ బ్రష్ యూజ్ చేసుకుని హీట్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. దాంట్లోకి ఫ్రై చేసిన మన ఫ్రైస్ని తీసుకోవాలి. దాని మీదకి కొంచెం సాల్ట్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత ఫ్రైస్ మీదకి పిజ్జా సాస్ని ఇలా స్ప్రెడ్ చేసుకుని దాని మీద మయోనీస్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా. మనం తీసుకున్న చీజ్ని, ప్రాసెస్డ్ చీజ్ ఇంకా మొజరెల్లా చీజ్ని ఇదిగో ఈ విధంగా పైన స్ప్రెడ్ చేసుకుంటున్నాను.
తర్వాత మీరు తీసుకున్న టాపింగ్స్ని వాటి మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక నేను ఆనియన్, టమాటో, క్యాప్సికమ్, ఇంకా బాయిల్ చేసిన స్వీట్ కార్న్ ఇవన్నీ తీసుకున్నాను. అవి స్ప్రెడ్ చేసినాక వాటి మీద లైట్గా సాల్ట్ చల్లుకుని దాని మీద మళ్ళీ కొన్ని ఫ్రైస్ ఒక లేయర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి పిజ్జా సాస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద మళ్ళీ మయోనీస్ని స్ప్రెడ్ చేసుకుని ఇదిగో ఇలాగా మళ్ళీ ఒకసారి కొంచెం చీజ్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ లేయర్లో నేను ఆలివ్స్ని ఇంకా జలపెనోస్ని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన టాపింగ్స్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మిక్స్డ్ హర్బ్ సీజనింగ్స్ని ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వీటి మీద జల్లుకోవాలి. మరి కొంచెం చీజ్ని యాడ్ చేసుకుంటున్నాను. అన్ని లేయర్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ పాన్ని ఒక మూత పెట్టుకుని ఒక లో ఫ్లేమ్లో కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 5 to 6 minutes సరిపోతుంది. తర్వాత మూత తీసి చూడండి. వావ్, చీజ్ అంతా బాగా మెల్ట్ అయి ఉంది. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. మైక్రోవేవ్లో కాకుండా స్టవ్ మీద చేయాలి అనుకుంటే మీరు ఈ విధానాన్ని ఫాలో అవ్వచ్చు. భలే యమ్మీగా ఉంది కదా చూడటానికి. టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ సూపర్ అమేజింగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.